గత కొద్ది కాలంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేణు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఏడాదిలో లక్షల మంది దోమకాటు వల్ల చనిపోతున్నారు, ప్రాణాలకి విలువ లేదా? జీటీవీలో నేను ఒక ప్రోగ్రాం చేశాను. అందులో ఓ చిన్న బిడ్డ డెంగ్యూతో చనిపోయాడు. ఆ ప్రాణంకి విలువ లేదు, కానీ కుక్క కరిస్తేనే ఆ ప్రాణంకి విలువ ఉంటుందా? కుక్కలను ద్వేషించే వారిని అడుగుతున్నా మీకు మనుషుల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదు. కుక్క మీద విరక్తి, కోపం వల్లనే మాట్లాడుతున్నారు. దేశంలో ఎంతమంది హత్యకు గురవుతున్నారు? చిన్నపిల్లలపై జరుపులు జరుగుతున్నాయి. అప్పుడు మీ హ్యూమానిటీ గుర్తు రావటం లేదా? మీ ఇంటి పక్కనే 100 మంది ఉంటారు. వాళ్ళు ఎంతో మందిని, చిన్నారులను, రేలను రేపు చేసి చంపుతున్నారు. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యూమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్నపిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ చిన్న పిల్లల కోసం? హెల్మెట్ పెట్టుకోకుండా ఎంతో మంది యాక్సిడెంట్ కారణంగా చనిపోతున్నారు. ఆ మనుషుల ప్రాణాలకు విలువ లేదా? కుక్క కరిస్తే ప్రాణం పోతే దానికే విలువ ఉంటుందా? నేను కుక్కల గురించి, మేకల గురించి మాట్లాడటానికి రాలేదు. ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డను దారుణంగా రేప్ చేసి చంపేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? ఎందుకు మీరు ఆ రేపిస్ట్లను చంపట్లేదు? మీకు మగతనం లేదా? మగాళ్ళు కాదా? నేను ఒకరోజు గల్లీలో రాత్రి 12 గంటలకు తిరుగుతారు. అక్కడ నా చుట్టూ 15 కుక్కలు తిరుగుతున్నాయి. ఇప్పటికీ వరకు నాకు ఒక కుక్క కూడా కరవలేదు. 2019లో డెంగ్యూ వచ్చింది. ఆల్మోస్ట్ చచ్చి బతికాను. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ ఇంటి పక్కనే పార్ట్స్ పెట్టుకుని చెత్త అలానే ఉంచేస్తారు. దాంట్లో 1,00,000 వైరస్లు తిరుగుతుంటాయి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలో? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది.